ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. దేవుని యొక్క సన్నిధిలో మనం హాజరు కావాలని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన సన్నిధిలో ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అనేది ఉంది. దేవుడు మన దుర్దశలను, మన ఉపద్రవాలను పోగొట్టి మనల్ని రక్షిస్తున్నాడు గనుక ఆయన సన్నిధిలో మనం హాజరు కావలెను. ఈరోజు ఉన్న స్థితి కేవలం దేవుని యొక్క కృప. 6 రోజులు దేవుడు మనకు ఇచ్చాడు. 7వ రోజు విశ్రాంతి దినం. ఆ యొక్క విశ్రాంతి దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం హాజరయ్యే వారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నీ మేలు చేత దేవుడు మనల్ని నింపే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఆశీర్వదించే దేవుడు, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని స్వస్థపరిచే దేవుడు, దేవుని యొక్క సన్నిధిలో మన లోటులన్నీ తీర్చే దేవుడు గనుక దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని దేవుని యొక్క కృపలో ఎదగవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ సన్నిధిలో హాజరవ్వాలని చెప్పి నీ వాక్యము ద్వారా బహు స్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉంటూ దేవా నీ నుండి ఆశీర్వాదాలు, నీ నుండి మేలులు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధిలోని మేలు చేత వారిని తృప్తిపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.